మేము వచ్చేస్తాం చేర్చుకోండి అయిపోయి ఇచ్చుకపోయా ఇక మేము కూడా వస్తాం మేము ఎందుకు ఇడా అని చెప్తున్నారు. ఇక మనం ఇక్కడ లెక్కేస్తాం కదా ఇందాక గదే లెక్క. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్ మొత్తం ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకొని దాదాపు 25 మంది ఆసక్తి అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్ అంటూ మొత్తం ఎమ్మెల్సీలు అంతా అలాగే చేరిపోతారట. వాళ్ళకు కూడా అవసరమే పదవులు ఉండాలంటే కంటిన్యూగా చేరాల్సిందే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీల హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లోపే జాయినింగ్స్ పూర్తి చేయాలని వారి నుంచి అధికార పార్టీకి రిక్వెస్ట్ వస్తున్నట్టు సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేరికల ప్రతిపాదనలు పదే పదే ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీల చేరికల విషయంలో తాము ఓ ప్లాన్తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడమే మా టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామంటూ ఇందాక నేను చెప్పినట్టు 26 మందిని చేర్చుకుంటే ఇంకా వాళ్ళకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా వాళ్ళు సేవ్ అయిపోతారు కాబట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీలను మొత్తం చేర్చుకోవడానికి సిద్ధమైనట. అది వాళ్ళ టార్గెట్, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే గిరి. యాక్చువల్గా ఈ సన్నాసులు చేస్తున్న పనులు చూస్తుంటే అసలు వీళ్ళు పబ్లిక్ కోసం ఆలోచిస్తారా అని అనిపిస్తుంది కదా. ఓసారి పొద్దుగాల వేస్తే వాడు ఏ పార్టీలు ఉండాలి, ఎండ్లకు పోవాలి, ఎండ్ల వాడుకోవాలి, ఏ పార్టీలో పోతే ఏ ప్యాకేజ్ వస్తుందని గిన్నెలో ఉంటుంది సోయి. కానీ పబ్లిక్ కోసం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం కూడా పొద్దుగాల లేస్తే ఏ పార్టీని ఎట్లా చేర్చుకుందాం, ఏ పార్టీని ఎండ్లకు మార్చుకుందాం, వాడిని తీసుకుపోయిన పొద్దుగాల ఏ పదవి ఇద్దాం, ఏ టికెట్ ఇద్దాం, ఇదే కదా ఆలోచన అంతా. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? నీ పార్టీలు, నీ ప్రభుత్వాలు, నీ ఎత్తుగడలు, రేపు వచ్చే ఎలక్షన్లలో నువ్వు తీసుకోవాల్సిన చర్యల మీదనే, అవకాశాల మీదనే తప్ప ఒక్కడన్నా మరి 100 రోజులలో హామీలు ఇస్తే 100 రోజులలో చేస్తామంటే మీ చేయకపోతే ఇచ్చిన హామీలను ఆన్నే ఉండే ఇస్తే కంప్లీట్గా రుణమాఫీ చేస్తామని చెప్తే చేయకపోయా, రైతు బంధు చేస్తామంటే మీ భరోసా కాకపోయా, ఇంకా రాకపోయా. 4 ఎకరాలు వేసుకుంటే అయిపోయిందా? 5ఓడు రైతు కాదు, 6ఓడు రైతు కాదు. 100లకు ఇస్తే తప్పు, కానీ 10 ఎకరాల లోపు, 7 ఎకరాల లోపు, 8 ఎకరాల లోపు, 5 లోపు కనీసం 5 కన్నా వేయాలి కదా. చిన్న రైతు సన్నకారే ఉంటారు కదా, వాళ్ళకి వేయవు. రైతు బంధు రాదు. నువ్వు ఇచ్చిన 420 హామీలు అయితే విపరీతంగా ఉన్నాయి. గృహజ్యోతి, గృహలక్ష్మి ఏది 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్తివి, ఇస్తివా? అవి ఇయరు, ఇవి ఇయరు, ఎవి ఇయరు. ఎంతసేపు మీ పబ్బం ఎట్లా గడుపుకోవాలి, మీ నాయకులంతా కలిసి ఎళ్ళకు పోవాలి. ఒక్కడన్నా మన కోసం ఆలోచిస్తారా? ఒక్కడన్నా? కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, అటు కిషన్ రెడ్డి కానీ ఎంతసేపు వాళ్ళ పార్టీని, వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో నిమగ్నం అవుతారు తప్ప ఇది సామాన్య ప్రజలకు వస్తుంది. పబ్లిక్ కూడా గట్టినే తయారైండు. ఇట్లా పబ్లిక్ మిస్టేక్ కూడా ఉంది. ఓట్లు వచ్చినప్పుడే ఆలోచిస్తారు తప్ప వట్టప్పుడు అసలు తిరిగి కూడా చూడరు. ఒక్కసారన్నా మరి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, ఒక్కొక్కరిని ఏం చేద్దాం, వాహనాల గవర్నమెంట్ వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని మరి పైసలు తీసుకుపోతుంటే ఒక్కడ పబ్లిక్ తెలియదు, అది పట్టుకోరాదా? మరి భయపడతాం. తిహార్ జైలుకు కేజ్రీవాల్ అంటూ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. రామాయణం, భగవద్గీత పుస్తకాలు కావాలన్న ఢిల్లీ సీఎం. చదువు నాయనా చదువు, రామాయణం చదువు, భగవద్గీత చదువు, మళ్ళొచ్చి పబ్లిక్ నాగం చేయి. త్వరలో మళ్ళీ ఈడీ కస్టడీకి. జైల్లో కవితకు సౌకర్యాలు కల్పించండి. రౌస్ అవెన్యూ కోర్టు రాతపూర్వక ఉత్తర్వులు. బెయిల్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా అంటూ ఆ బెయిల్ రాదు.